Hi, this is Shankar. Today my class is the difference between percentage and percentile. So here percentage is a different, percentile also different. So ఇవి చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ this is a different principles, different approach. The methods also different approach is there. Here first of all I am going to explain percentage according to definition. It is a way of expressing a number as a fraction of 100, Here, note percentage means exactly per 100 we are taking. Here, suppose one candidate is there. A అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి 45 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 50 మార్క్స్. ఒక 50 మార్కుల క్వశ్చన్ పేపర్ తయారు చేసి పెడితే ఎగ్జామ్ అతనికి 45 మార్కులు వచ్చాయి. 45 మార్క్స్ సెక్యూర్డ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ పర్సంటేజ్ నేను కనుక్కుంటున్నా. సో అకార్డింగ్ టు పర్సంటేజ్ ప్రిన్సిపల్ ఆర్ ఫార్ములా సెక్యూర్డ్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. అతను పొందిన మార్క్స్ ఎంత 45. 45 డివైడెడ్ బై టోటల్ మార్క్స్ హౌ మచ్ హియర్ 50 into 100. Here this numerical expression is called as this is a definition. It is a way of expressing a number as a fraction of 100. As a fraction of 100. Here cancellation 51s are 52s are 45 2s are is equal to 90%. Exactly A secured 90%. This is an individual percentage. Now I am going to discuss percentile. సో పర్సెంటైల్ అనేది మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే సో ఒకరికంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసినప్పుడు లేదా ఒక 10 20 30 40 ఒక 100 వేలల్లో ఎగ్జామ్ రాసినప్పుడు ఈ పర్సెంటైల్ తీస్తారన్నట్టు. ఎవరికి నష్టం జరగకుండా ఎక్కువ బెనిఫిట్ కాకుండా చేస్తారన్నట్టు. సో అకార్డింగ్ టు డెఫినేషన్ పర్సెంటైల్ టెల్స్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ బిలో ఆర్ ఈక్వల్ టు యూ. సపోజ్ నేను కూడా ఎగ్జామ్ రాశాను. సపోజ్ నాతో పాటు కొంతమంది ఎగ్జామ్ రాశారు. సో నాకంటే ఎంతమంది తక్కువ అని తెలుసుకోవడం కోసం ఎగ్జాక్ట్లీ పర్సెంటైల్ని యూజ్ చేస్తాను. సో హియర్ సపోజ్ ఐమ్ టేకింగ్ 5 స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ రాశారు. ఆ 5 స్టూడెంట్స్కి వచ్చిన మార్కులు ఏంటి అంటే 10 20 30 40 50. నేనేం చేస్తున్నానంటే 30 మార్క్స్ వచ్చిన వ్యక్తి యొక్క పర్సెంటైల్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. 30 మార్క్స్ వచ్చిన అతన్ని. సో అకార్డింగ్ టు డెఫినేషన్ పర్సెంటైల్ టెల్స్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ బిలో ఆర్ ఈక్వల్ టు యూ. ఈక్వల్ మీన్స్ 30కి ఈక్వల్ 30 కంటే తక్కువ ఎంతమందికి వచ్చినాయో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రైటింగ్ హియర్ 10 20 30 3 మెంబర్స్కే వచ్చాయి. 30 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్. సో ఐఎమ్ అప్లయింగ్ పర్సెంటైల్ ఫార్ములా ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిలో నీకంటే ఎంతమంది తక్కువ వచ్చారో అపాన్ టోటల్ స్టూడెంట్స్ ఇంటూ 100. ఐఎమ్ రైటింగ్ హియర్ అకార్డింగ్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిలో అంటే 30 కంటే తక్కువ ఎంతమంది వచ్చారనంటే 3 మెంబర్స్ వచ్చారు. టోటల్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు 5 మెంబర్స్ రాశారు ఇంటూ 100. 5 1s are 5 20s are 3 into 20 is equal to 60. 60th percentile. This is called as percentile. 16th percentile. Here suppose నేను 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ యొక్క పర్సెంటైల్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. అకార్డింగ్ టు డెఫినేషన్ పర్సెంటైల్ టెల్స్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ బిలో ఆర్ ఈక్వల్ టు యూ. సో 10 అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఒక్క వ్యక్తి ఉన్నారు. 1 డివైడెడ్ బై టోటల్ మీన్స్ 5 స్టూడెంట్స్ ఇంటూ 100. సో 5 1s are 5 20s are 1 into 20 is 20 percentile. సపోజ్ 50 మార్క్స్ వచ్చిన అతను పర్సెంటైల్ని నేను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుందనంటే 50 కంటే తక్కువ 1 2 3 4 5 మెంబర్స్. Here 5 divided by 5 total members 5 into 100. Here numerator and denominator get cancelled 100. This is a 100 percentile. Suppose నేను 40 మార్క్స్ సెక్యూర్ చేసిన అతని పర్సెంటైల్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. 40 కంటే తక్కువ మీన్స్ 40 కంటే తక్కువ మీన్స్ సపోజ్ హియర్ 40 కంటే తక్కువ అంటే here 40 means 1 2 3 4 divided by total 5 into 100. 5 1s are 5 20s are here 4 into 20 is equal to 80 percentile. 80th percentile. This is the concept of percentile. Some more examples. Suppose percentile ni ela calibrate chestamante
సపోజ్ ఒక వ్యక్తికి సపోజ్ 1000 మంది ఎగ్జామ్స్ రాస్తారు, 1000 మంది ఎగ్జామ్ రాస్తారు. ఇవి 4 షిఫ్ట్లో 4 షిఫ్ట్స్ 1 2 3 4 షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 4 షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఒక రైల్వే ఎగ్జామ్ కానీ ఒక జేఈ కానీ ఏమైనా ఎగ్జామ్స్ 4 షిఫ్ట్లో కండక్ట్ చేశారు. ఇక్కడ ఏ అనే వ్యక్తికి సపోజ్ 90 మార్క్స్ వచ్చినాయి. టాపర్ దీన్ని పర్సెంటైల్లో క్యాలిక్యులేట్ చేస్తే ఏంటంటే 100%. సో ఈ షిఫ్ట్లో లో మార్క్స్ సపోజ్ 30 మార్క్స్ వచ్చాయనుకున్నాం. దిస్ ఈజ్ అ లో పర్సంటేజ్గా తీస్తారు. దీన్ని లో పర్సంటేజ్ అంటే లైక్ 0%గా, 0 కాదు 1 2 3% వస్తుంది. సో ఇక్కడ దీనికి వచ్చిన పర్సంటేజ్ ప్రకారం తీస్తారు. సో సపోజ్ రెండో సెషన్లో సపోజ్ 80 మార్క్స్ వచ్చినాయి. సెషన్ 2లో సపోజ్ టాప్ మార్క్స్ 80 వచ్చినాయి. ఈ 80ని 100%గా పర్సెంటైల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో లో వచ్చిన అతన్ని లోనే చేస్తారు. సపోజ్ థర్డ్ షిఫ్ట్లో సపోజ్ 70 వచ్చినాయి అనుకో, 70కి 100% ఇస్తారు. ఫోర్త్ షిఫ్ట్లో సపోజ్ 60 మార్క్స్ టాపర్ అనుకో, ఇతన్ని 100%గా క్యాలిబ్రేట్ చేస్తారు. 100%గా క్యాలిబ్రేట్ చేస్తారు. అంటే ఈ షిఫ్ట్ ఈజీగా వచ్చిందని, ఈ షిఫ్ట్ కొద్దిగా మోడరేట్గా వచ్చిందని, ఈ షిఫ్ట్ హార్డ్గా వచ్చిందని, ఇది ఇంకా హార్డ్గా వచ్చిందని దీని మీనింగ్ అన్నట్టు. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.